మంది ఆశీర్వదించి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించి హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఎల్బీ నగర్ ఈశ్వరమ్మ యాదవ్. గతంలో మనం ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం తాజా రాజకీయాలపైన, రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా జరుగుతున్నటువంటి రాజకీయాల్లో యాదవ్ల పాత్ర ఏ విధంగా ఉంది అనే అంశాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గొర్రెల స్కాము 1000 కోట్ల వరకు జరిగిందని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో లేక యాదవులకి ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక స్కీమ్ని ఇచ్చేసి కొంత బడ్జెట్ని కేటాయిస్తే దాంట్లో దాదాపు 1000 కోట్ల స్కామ్ అంటే కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో దాన్ని ఎట్లా చూడొచ్చు మనం? అది 1000 కోట్ల స్కామ్ జరిగిందంటే అది 100కి 100 పాలు అది కరెక్టే అనిపించింది బిడ్డ, నా మనసుకు కూడా. ఇవాళ యాదవులకు లేక ఏనాడు లేకుండా ఒక టీఆర్ఎస్ ప్రభుత్వంలో నువ్వు దంచుకో నేను బుక్కుతా అన్నట్టుగా మరి యాదవులకు ఒక స్కీమ్ తెచ్చి వాళ్ళను రోడ్న పడేసి వాళ్ళను ఇవాళ ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ పిల్లలు చదువుకోకుండా వాళ్ళు ఇవాళ రోడ్ల ఇవాళ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడవిలలో ఉంటారు యాదవులు, అడవి బిడ్డలాళ్ళు. అడవి బిడ్డలకు అన్యాయము ఎవరైతే చేసిరో అది వాళ్ళ పిల్ల తరానికి అది వాళ్ళు జవాబు చెప్పుకోవాలనేది నా మనసు చెప్తుంది బిడ్డ. ఇక్కడ అది గొర్రెల స్కామ్ జరిగింది నిజమే, అది ఇక్కడ వీళ్ళు అన్యాయం అయింది కూడా నిజమే. ఒక్కొక్క యూనిట్ శాంక్షన్ ఇట్లా యూనిట్ శాంక్షన్ కాగానే అక్కడ పడిపోవాలి గల్లల్లాల. మరి ఆ పాపం ఎవరిది బిడ్డ? రాక ఒక గొల్లోనికి వచ్చిందంటే ఆ గొల్లోడు అమాయకుడు అయ్యేపట్టుకునే కదా వాడిని అన్ని రకాల వాడుకొని ఇవాళ వాని నిండా నట్టెట్ల ముంచినట్టు వాడుకొని పైసలు కట్టాలి, మీరు అవి శాంక్షన్ చేయాలి. మళ్ళీ అదే ఈయనుడు కొంటవాలి, ఇంకోనికి ఇవ్వాలి, ఈయన్ని 4 రూపాయలు ఇవ్వాలి, నిలగొట్టాలి. అంటే అది మంచి పద్ధతి అని అనిపించలే, నాకు ఉసూరు అనిపించింది. ఎందుకంటే నేను నీతి నిజాతిగా బతికినాం కాబట్టి 1 రూపాయి నేను ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏ పని చేసినా కానీ నేను 1 రూపాయి సంపాదించలేదు. నాకు ఏ పదవి ఇచ్చినా పదవికి న్యాయం చేసినా వాళ్ళకు మంచి పేరు తెచ్చిన. అందులో నాకు అది అన్యాయం అనిపించింది. నేను అనలేని పరిస్థితిలో నేను అనలేదు. అది మా యాదవులకు అది నిజమైన సత్యంగా అది వాళ్ళకి అన్యాయం జరిగింది, కరెక్ట్. అది అంటే ఒకవేళ 4000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది, నిజంగానే ఇవాళ 4000 కోట్లు అనేది యాదవులకు చెందితే ఖచ్చితంగా వాళ్ళు లబ్ధి పడేవాళ్ళు కదా. వాళ్ళు నువ్వు ఇచ్చిన కాడికి వాళ్ళకు సరిగ్గా వాళ్ళకు లాభం అయితే వాళ్ళు 4 కాలాలు నేను యాడ్ చేసుకుంటున్నాను. నేను 4 కాలాలు కాదు, వాళ్ళని నట్టెట్ల ముంచిన పని మీరు చేసారు కాబట్టి అది నాకు నచ్చలేదు, నాకు మంచిగా అనిపించలేదు. నాకు మంచిగా అనిపించలేదు. కానీ యాదవుడు ఏ కలకాలు అన్నా కానీ అది యాదవుని మనసు, అది నిండు మనసు, అది నీళ్ళ లెక్క ఉంటుంది కాబట్టి వాడు కలకాలు అంటే తప్పనిసరి అడుకోవాల్సిందే. దానికి సమాధానము భగవంతుడు ఇవ్వవలసిందే. శ్రీకృష్ణ పరమాత్ముని వంశం అది. ఆయన వెనక కూర్చుండే పెట్టుకొని నేను మాట్లాడుతున్నా, అది అక్షర సత్యం. అది దానికి భగవంతుడే ఇచ్చేస్తాడు వాళ్ళను, చిన్నోళ్ళను. అది అక్షర సత్యంగా నేను చెప్తున్నాను, నిజమే. అంటే ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే స్థానిక సంస్థలు రేపా మాప అన్న చర్చ జరుగుతుంది. సో ముఖ్యంగా స్థానిక సంస్థలలో కొత్తగా ఎవరైతే యువకులు ఉన్నారో మేము కూడా సర్పంచులు కావాలి, మేము కూడా జెడ్పీటీసీలు కావాలి, మేము కూడా ఎంపీపీలు కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఒక అనుభవజ్ఞురాలుగా ఏం చెప్తారు? నా ఉద్దేశం ఒకటే బిడ్డ, ఇప్పుడు ఆ పిల్లలు ఇవాళ బంగారమ్మ వంటి కొడుకులు ఎదుగుతున్నారు, ఎదగాలనేదే కానీ నా మనసులో నిండు మనసుతోటి వాళ్ళని ఆశీర్వాదం ఇవ్వాలనేది నాకు ఉన్నది. కాకుంటే వాళ్ళను ముంగట ఉండి వెనక మనోళ్ళే తొక్కుతారు కాబట్టి అది ఆశ చూసి అడిగేయరు బిడ్డ.
మీరు సంపాదించింది కాదు, మీ అయ్యమ్మలు ఎకరమో 2 ఎకరాలు ఎవరు ఇవ్వాలా ఎత్క తిన్నట్టు లేరు ఉన్నారు. ఆ ఎకరమో 2 ఎకరాలన్నా కాపాడుకొని మీరు గెలిచేంత సత్తా మీ దగ్గర సంపాదించుకుంటే మీరు దిగి మీరు గెలవాలనేది నా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా బిడ్డ. అంటే జనరల్గా ఒక్కసారి సర్పంచ్ అయితే 1 ఎకరం 2 ఎకరాలు అమ్ముకునే పరిస్థితి అయితే గ్రామాల్లో కనిపిస్తుంది. గ్రామంలో నేను చెప్తుంది అదే కదా, అది కూడా వీళ్ళు సంపాదించింది కాదు, వీళ్ళ తాతలో ముత్తాతలో వీళ్ళ అయ్యలో సంపాదించింది అది ఉన్నది. దాన్ని పోడగొట్టుకునే పరిస్థితి మీరు చేయొద్దు బిడ్డ. మీరు అది అమ్ముకుంటేనే మీరు నిలబడతారు. సొంత కష్టం మీద సంపాదిస్తే మీ సొంత బలంతో మీరు ఏవైతే సంపాదించుకుర్రో దాని మీద మీరు గెలవాలి. మీకు ఎవరైతే మీకు టికెట్ ఇచ్చిర్రో, ఏ గవర్నమెంట్ అయితే మీకు టికెట్ ఇస్తుందో ఆ బాధ్యత వాళ్ళు వాళ్ళ భుజస్తంభాల మీద వేసుకొని గెలిపించే బాధ్యత వాళ్ళు ఉంటే మీరు దిగాలి బిడ్డ. మీరు ఎందుకంటే ఇన్ఛార్జీలను ఇస్తారు మనకు, ఇన్ఛార్జీల మీద మీరు బలం గవర్నమెంట్ పెట్టాలి. ఎందుకంటే యాదవుడు ఆడు మనసులో లేని నిండు మనసోడు, ఆయనకి ఏది తెలియదు, యాదవునికి కొంత తెలియదు. కాబట్టి ఆ బాధ్యత ఈ యాదవునికి ఇయ్యాలే టికెట్, యాదవుడు గెలవాలి అన్నప్పుడు ఏ గవర్నమెంట్ ఇచ్చినా వాడే గెలిపించుకున్న బాధ్యత పెట్టాలి. ఎందుకంటే యాదవుడు వాడు గరీబోడు, ఎకరం 2 ఎకరాలు వాడు, ఆడు అద్దెకరం వాడు, అది కూడా ఆడు సంపాదించింది కాదు, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ తాతలో ముత్తాతలో ఎవడు సంపాదించింది ఇంత ఉంటుంది. అది కూడా అమ్ముకుంటే పిల్లలు రోడ్డు పాలవుతారు. ఆడు రేపు పొద్దుగాల మందు పోసుకొని వచ్చినా గవర్నమెంట్ బాధ్యతనే, ఆయన పిల్లలకి ఏమన్నా అయినా గవర్నమెంట్ బాధ్యతనే. అట్లయితే నిలబెట్టాలి, టికెట్ ఇవ్వాలి, గెలిపించుకోవాలి అని నా ఉద్దేశం. ఎందుకంటే నాకు జరిగిన దాంట్లో అదొకటని అదొక భాగమని నేను చెప్తున్నాను. అంటే ఇదొక కోణం అయితే, రెండో కోణం ఏంటంటే సరే పైసలు లేని వాళ్ళే కొంత ఉత్తేజంతో మేము చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. కానీ పైసలు ఉన్న వాళ్ళు మాకెందుకులే అధికారం అని చెప్పేసి చాలా మంది దూరంగా ఉంటారు. సో అసలు అధికారం నిజంగానే సాధించుకోవాలంటారా? అధికారాన్ని కంపల్సరీ సాధించుకునే శక్తి వాళ్ళ దగ్గర సంపాదించుకోవాలి బిడ్డ. ఇవాళ మన పైస ఉన్నది, బలం ఉన్నది అని గొప్పతనం కాదు. 10 మందికి సేవ చేసి 10 మందిని చేతిలో పట్టుకున్నాడు వాడు గెలవగలుగుతాడు అని మనకు నమ్మకం. ఓకే, అట్లయితేనే వాడు గెలవగలుగుతాడు. మళ్ళీ వీళ్ళకే ఉన్నోనికే నేను విన్నా నా చెవులతోటి, అరే ఈయనకి దురద ఎక్కువ ఉన్నదిరా, ఈయన ఓడగొట్టాలరా అంటాడు. 10 మంది ఉంటే ఈయన గెలిపేయాలంటాడు 2 ఉంటారు. అది నాకు తెలుసు, అది నేను విన్నా. ఓకే, నేనేం తక్కువదాన్ని కాదు, చదువు తక్కువ ఉండొచ్చు నా దగ్గర. 1986 సంది నా రాజకీయం చరిత్ర నాది. నా చరిత్ర ఎల్బినార్ గుంటి జంగయ్య నా గురువు. నేను ఆయన అనుసంధానంలో నడిచినాం కాబట్టి నేను అన్ని విన్నా, నేను అనుభవించిన దాన్ని బట్టి నా పిల్లలకి నేను చెప్తున్నా. అంటే ఒక మహిళగా ఉండి వాళ్ళ రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? నాకు కొన్ని కారణాల వలన నాకు రాజకీయంలకు నాకు ఒక పెద్ద మనిషి ఉన్నాడు, ఎల్బినార్ జంగయ్య, 20 ఏళ్ళు సర్పంచ్ చేసిన మనిషి. ఆయన ఈమె రాజకీయంలో ఉంటే బాగుంటుందని ఆయన చెప్పడం జరిగింది. నాకు ఒక సాధారణ క్రియాశీలక సాధారణ సభ్యత్వం నాకు ఇచ్చి రాజకీయంలోకి దించాడు. తర్వాత ఎల్బినార్ మున్సిపాలిటీ అయినాక నాకు క్రియాశీలక సభ్యత్వం ఇచ్చి నన్ను మున్సిపల్ మహిళా అధ్యక్షురాలు చేసాడు. అసంటి పదవులు ఎన్నో చేసాడు. నా దగ్గర బయోడేటా ఉంది. మా తమ్మినికి రేవంత్ రెడ్డికి కూడా నేను పెట్టడం జరిగింది. అంటే ఎందుకు రేవంత్ రెడ్డికి బయోడేటా ఇస్తారంటే ఏమన్నా పదవి ఎక్స్పెక్ట్ చేస్తారా? నాకు లాస్ట్ అవర్ కదా బిడ్డ, మా తమ్మిని కూడా తెలుసు. ఇక నేను మళ్ళీ నిలబడా, నా పిల్లలు ఏంది, నా కొడుకు ఏంది అనేది కూడా రేవంత్ రెడ్డికి తెలుసు. కాబట్టి మరి ఇన్ని రోజులు నేను చేసినప్పుడే వచ్చింది ఇక్కడ. మరి ఇప్పుడు ఒక బీసీకి డిక్లేర్ చేస్తే మరి నా రాజకీయ చరిత్రలో నా తరం నుంచి ఎవరినన్నా నిలబెట్టాలి, గెలిపించుకోవాలనేది నా ఉద్దేశం కూడా ఉంది. ఆఖరి కోరిక అది. నా కోరిక నాకు ఏదన్నా ఇంతదో అంతదో ఏదో ఒక పదవి, మంచి పదవి నాకు నా వయసుకు తగ్గట్టు ఇవ్వాలి అనేది నేను కలిసినా. మరి రేవంత్ రెడ్డిని కలిసిన ఏమన్నాడు? నేను ఇక మళ్ళీ ఒత్తిడి చేయలే, నేను అడగలేదు. వాళ్ళకే నిమ్మలం లేకుండా పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు 10 ఏళ్ళు చేసిన సోమరిపోతులు లేక పండుకోలేదు. ఏమైనా రోడ్ల మీద బయటనే తిరుగుతున్నారు వాళ్ళు. ఇక వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని నేను పోలేదు. ఇక ఒక్కసారి పోయి అయితే
కలిసి నా బయోడా ఒకటి ఇచ్చి వచ్చినాను నేను. అంటే మీ పార్టీ అని ప్రేమతోటి చెప్తున్నావా, నిజంగానే తిరుగుతున్నాను కష్టపడుతున్నట్టా? లేలే నిజంగా జగమెరిగిన సత్యం అది. 10 ఏళ్ళు చేసినాడు, 10 కాలాలు సంపాదించుకొని పెట్టుకున్నాడు అక్కడ. మరి ఈడనేమో ఆడ కుండలు పోలు వేసినాక ఇలా లొల్లి పెడుతుంటే లొల్లి పెట్టేటోళ్ళు కూడా కొంచెం ఆలోచన చేయాలనేది నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకు కూడా విన్నవించుకుంటున్నా. మరి వాళ్ళు చెయ్యి కుదరాలి, వాళ్ళు చెయ్యి కుదరాలి. పని చేయని మనిషి కాడు, పని చేసే మనిషే. ఆడు ఇంట్లో ఉండి లేడా అనిపించుకున్న మనిషి కాడు, ఇంట్లో బయటికి వెళ్ళి మాట్లాడే మనిషి. అది నా మనసుకు తెలుసు, నాకు తెలుసు. ముఖ్యంగా ఇవాళ గోల్కొండ అనేది ఒక చర్చ ఉంది. సో ఇది గొల్లలది, ఇది యాదవులది అని చెప్పేసి చాలామంది చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది గతంలో మీరు చెప్పినప్పుడు ఇవాళ చార్మినార్ చార్ మీద, లేకపోతే మా నాన్న పేరు యాదగిరిగుట్ట యాదగిరి అవుతుందా అని చెప్పేసి చిన్నపిల్లలు కూడా కామెంట్ చేయడం జరిగింది. గోల్కొండ కోటని గొల్లకొండ అని పిలిచేవారు, అది గొల్లలదేనా? అది గోల్కొండ అనేది మన గొల్లకొండ ఏది. అది గొల్లకొండయ్య గొర్రెను మేకలు నిడిచి కొండ కొడితే అప్పుడు మేకలకు 4 కొడుతురాడు. అంటే మా పెద్దలు చెప్పుదురు 4 కొడితే పొద్దుమీకి వచ్చేటాకల్లా బంగారు నాణాలే అయ్యేది అంటది. అవన్నీ తీసి మళ్ళీ ఒలిచి ఒక గుడిసె కట్టి గుడిసెలు పోసి ఉన్నాడు. పోయాంగా గుడిసెకు తట్టింది అది. అవి వయ్యాలి మీదికెళ్ళి ఎరువు పోయాలి. అప్పుడు దొంగలన్న మాట ఇంత లేదు కదా. అయితే అప్పుడు రాజ్యం వెళ్ళిన రాజు ఇక అంతా ఈ సైన్స్ వాళ్ళని పెట్టి అంతా చూసి అన్నీ ఎత్తుకుతే ఎక్కడ కొండ కట్టడానికి పైసలు లేవు ఆయన దగ్గర. లేకుంటే ఈయన గొర్రెలు కాస్తున్నాడు. కాస్తుంటే గొర్రెలు ఎప్పుడే కానీ గుట్టెక్కాయి, మేకలు ఎక్కుతాయి. గొర్రెలు కింద మేస్తాయి, మేకలేమో గుట్టకెక్కుతాయి. మా రాజు పిలుస్తుండే నేను. అంటే ఏమో నాకు తెలియదు. అంటే సరే మంచిదని అదే కట్టే అదే గొంగడి వేసుకొని ఆయన దగ్గర పోయిండంట. ఆయన చేతులు కట్టుకోలే, ఈతులు కట్టుకోలే, అట్లనే పోయి నిలబడ్డాడంట. ఏంది రాజా అని అడిగిండట. అడిగితే ఇట్లా తాత నీ దగ్గర ఏమన్నా పైసలు ఉంటే ఇవి, లేకుంటే ఇక్కడ చుట్టుపక్కల ఎవరన్నా పైసగాల వాళ్ళు ఉంటే చెప్పు. ఇక్కడ ఎవరు పైసగాల వాళ్ళు ఉన్నారయ్యా అంటే మరి నువ్వన్నా నీ దగ్గర నన్ను ఉంటే తాత. నేను ఒకటే చెప్తున్నా, ఈ గోల్కొండ కడితే నా పేరు పెట్టాలి. నా పేరు పెడితే నేను ఇస్తా. అంటే నీ పేరు పెడతాం తాత అంటే పో ఆ గుడిసెలకు అవన్నీ తీసుకుపోయండి. గుడిసెలు పోతే పారాలతోటి గడపారాలతోటి తవ్వి అవన్నీ తీసుకొని వచ్చి అవి ఎంతకు సరిపోయినాయో అంతనే కట్టిర్రు. అది ఆ గిరి దుర్గను వాళ్ళను ఇక పెట్టి అప్పుడే కట్టిరు. కట్టి ఇక అవి సరిపోయిన కాడికి ఆపేసి మాత్రం ఆయన గొల్లకొండ అని పెట్టాలి, గోల్కొండ అని పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాను. దాని చరిత్ర తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. వింటున్నా బిడ్డ, గొల్లకొండ మనది, గొల్లోని కొండ అది. ఇది గొల్లకొండ అది గోల్కొండ అంటే మన యాదవ్ లేదు అది. వింటున్నా బిడ్డ, ఇప్పుడు కూడా నేను పిల్లలకు చెప్తున్నా. ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు మరి ఆయనకు కూడా ఎంత ఇబ్బంది వస్తే ఒక ఆయనతోటి 6 జమ చేసుకొని ఆ 60 మందిని చేసుకొని 60 మంది 600 మందిని చేసి 600 మంది 60,000 మందిని చేసి కొడితే ఇదాది ఎందుకు కొడదాం రా గోల్కొండ అనేది కొడదాం పోయి తాకిరాలి. వింటున్నావు బిడ్డ, అట్లా వస్తుంటే చరిత్ర గల గోల్కొండ అది, గొల్లకొండ ఇది. అది ఆ పేరు పెట్టలేదు, గోల్కొండ అని పెట్టిరు. అది అందుకే ఆ ప్రపంచం వాళ్ళు ఆగమయ్యారు. వింటున్నావు బిడ్డ, అది గోల్కొండ మనది. ఓకే, ఇంకా చెప్తే చరిత్రలు ఉన్నాయి మనవి, కానీ ఇప్పుడు టైం లేదు మనకు. అవును, కానీ అది కూడా చెప్తా. ఏది భువనగిరి గుట్టది కూడా చెప్తా నేను, అది కూడా ఉన్నది. అది మళ్ళీ ఒకసారి చెప్తా నేను. ఓకే, ముఖ్యంగా ఈ కొమరవెల్లి కానీ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గొల్లగడ్డ జాతర కానీ ఏ జాతరలు తీసుకున్నా కూడా యాదవులకు సంబంధించినవి అట్లనే ఉన్నాయి తప్ప ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు. నేను మొన్న కూడా పోయిన బిడ్డ, నేను మొన్న ఒక 20 దినాల కింద నేను పోయినా. ఏడికి కొమరెల్లి పోయినా. పోతే వెనకట్నాడు ఎట్లయితే చూసినామో మన బండి పోయే జాగ ఉండదు ఆ బిడ్డ, ఆడదాకా ఇండ్లు ఉంటాయి ఆ బిడ్డ. మీరేమో యాదగిరి గుట్టనేమో చుట్టుముట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లు కొట్టి పెద్దగా చేసిర్రు, ఆడ నాశనం చేసి కూర్చుర్రు. ఎందుకు? మీ ఆస్తులు ఉన్నాయి కాబట్టి. ఆడ అది నీ ఏరియా, మీ ఎవరు మంత్రులు మీరే ఉన్నారు కదా. మరి 10 ఏళ్ళ మరి ఇది
కొమరెల్లి నేను ఎందుకు చేయలే కొమరెల్లి మళ్ళా పాపము కంపల్సరీ వాళ్ళు మొయ్యవలసిందే వాళ్ళు మోస్తారు కూడా ఆనాడు నుంచి ఈనాడు దాకా కొమరెల్లి అట్లనే ఉంటుందా ఆ రకంగానే ఉంటుందా అంటే గొల్లోడు అంటే అంత అధ్వానమా మీ కళ్ళల మీరు దొరల పరిపాలన కానీ ఇప్పుడు ఏదన్నా పదవి ఏదన్నా మా రేవంత్ రెడ్డి కొమరెల్లికి ఇస్తే రేవంత్ రెడ్డి చేతి మీదనే చేయాలనేది ఉంది నా కాడ డెవలప్ నాకేదన్నా ఇస్తే వింటున్నా బిడ్డ అదే ఇక మన గొల్లగట్టేంది బిడ్డ అక్కడ రెండో అతిపెద్ద జాతర తెలంగాణలో పెద్ద జాతర అది అవును ఆ జాతర ఏంది బిడ్డ 4 లైన్లు పోతాయి బండ్లు 4 లైన్లు పోయి అశాగతం అయితే మనుషులు ఉండే జాగలేదు బిడ్డ గుడిసెలు వేసుకుంటారు అవును అంటే ఇది గొల్లోనికి ఆ పనిష్మెంట్ మీరు ఇచ్చేది ఏలూరు నాసారం ఎవరిది మీదే కదా మీరే ఉన్నారు ఏలేరు రాజ్యం ఏలూరు నాసారం కూడా అట్లే ఉంటుందా ఆడికి కూడా పోయొచ్చిండే నేను మొన్న వింటున్నా మొత్తానికి అభివృద్ధి చేయలేదు అంటారు అభివృద్ధి ఏడ చేయలేదు అది అక్షర సత్యము అది నేను చెప్పింది కాదు అది జగమెరిగిన సత్యము అందరి మనసులలో ఉంది ఒకసారి బుద్ధి జ్ఞానం మావల దగ్గర ఉంటే మళ్ళా అక్కడ ఎవరు నిలబడతాడో అని గెలవని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారని నమ్మకం ఉందా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తారంటే బిడ్డ కొంత ఇప్పుడు మనము ఆడ ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరగాలి ఒకసారికి 10 మాటలు తిరిగితే వాళ్ళు 12 పనులు ఉంటాయి వాళ్ళకు పొద్దున్న లేస్తే నెత్తి నీడ పనులు ఉంటాయి వాళ్ళ దగ్గరికి తిరగాలి తిరిగి పనులు చేయించుకోవాలి రేపు వీళ్ళు చేయకపోతే వీళ్ళని కూడా తిడతారు కదా మరి తిడతారు ఎవరు చేయకుంటే వాళ్ళని తిడతారు ఎవరు చేయకుంటే అంటే వాళ్ళని తిడతారు అంటే ఎన్ని లేటాలు ఇచ్చారు ఊరు దగ్గర ఉన్నోడే చేయలేదు మరి వీళ్ళకన్నా మీరు ఎన్ని లేటాలు ఇచ్చారు ఎన్ని మాటలు తిరిగిర్రు అదన్న ఎవిడెన్స్ ఉండాలి కదా ఆ ఎవిడెన్స్ ఉంటే కదా నేను ఆయన తిట్టేటట్టు ఉంటుంది ఆ ఎవిడెన్స్ లేనప్పుడు మనం కూడా పట్టించుకున్నప్పుడు మనది కూడా తప్పే ఉంటుంది ఏమిడ అవును మళ్ళీ ఇవాళ యాదగిరి గుట్ట ఉంది యాదగిరి గుట్ట ఎందుకు అన్ని ఇండ్లు పడగొట్టవలసిన అవసరం వచ్చింది మరి అప్పుడున్నంత దేవుడు ఇప్పుడు అంత ఇది లేదే వాన వస్తే కురుస్తుంది కదా నీళ్ళు పోతున్నాయి కదా లోపలికి ఎందుకు పోతున్నాయి చేసినావు చేయలేదు అంటలేము చేస్తే నీ సారదాన్ని చేసినావు అది అందరు సారదాన్ని కాదు నీ సారదాన్ని చేసినావు నీ దగ్గర సారదాం లేకుంటే నీ ఏరియాలో ఎందుకు చేయలే మళ్ళా నువ్వు నేను ఎన్ని దినాలు చాదన దినాలు నేను బతికినంత కాలం కొమ్మిరేలు దిక్కాలు విమర్శిస్తూనే ఉంటా పోతూనే ఉంటావు ఎప్పుడు రెగ్యులర్గా కొమరెల్లి పోతాను అయితే జనరల్గా ఒక కులం విషయానికి వస్తే వాళ్ళ కులానికి కులం వారే శత్రువు అన్నట్టు యాదవులు ఎదుగుతుంటే యాదవులే గుంజుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో యాదవులు ఒకవేళ రాజకీయంగా చైతన్యం రావాలంటే ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఒక మంత్రి పదవి లేని పరిస్థితి ఒక ఎమ్మెల్యే కూడా లేని పరిస్థితి అంత ఎంతో ఒక బీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీలో కూడా లేని పరిస్థితి సో మరి యాదవులు ఎట్లా ఆర్గనైజ్ కావాల్సిన అవసరం ఉంది ఒకటి బిడ్డ కాంగ్రెస్ వస్తుందా పోతుందా అనేది మన యాదవుల దాంట్లో కూడా ఉండే అప్పుడు ఉన్నోళ్ళు అయినా కానీ టీఆర్ఎస్లు ఉన్నారు ఇప్పుడు గెలవగలిగేటోళ్ళు టీఆర్ఎస్లు ఉండుంటాడు వాళ్ళు టీఆర్ఎస్లోకి వెళ్ళి బయటికి రాలేక వాళ్ళు ఇంట్లో వేయలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మనసులో ఉన్నది అని నేను అనుకుంటా యాదవ్ని చెయ్యాలి ఎమ్మెల్యేను యాదవ్నికి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి అనేది ఆయన మనసులో ఉందని నాకు అర్థమైంది కానీ ఇవ్వాలి యాదవ్కి నిజమైన యాదవ్కి ఇవ్వాలి కుళ్ళు బుద్ధి ఉన్నోకి ఇవ్వద్దు కుళ్ళు బుద్ధి ఉన్నోనికి ఇస్తే అది ఎప్పటికీ అది వేస్టే ఇప్పుడు జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ రేస్లో ఉండని చెప్పేసి చాలామంది అభిప్రాయపడడం జరుగుతుంది రేవంత్ రెడ్డి కూడా నవీన్ యాదవ్ని కోరుకుంటారు అని కూడా వార్తలు వస్తున్నాయి సో మరి ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి అక్కడ పరిస్థితి అంటే బిడ్డ నేను జూబ్లీహిల్స్ దాకా నేను పోలే ఎప్పుడు ఓకే నేను చూడలేదు ఇక ఒకవేళ ఇదివరకు ఆ పిల్లగాడు దాని దిక్కేలి ఏమయ్యాం దాని దిక్కేలి నిలబడ్డాడు 2 మాటలు పోయిండు కాబట్టి ఆ సానుభూతి మీద గిట్లా గెలిస్తే అదృష్టం అనేది నేను కూడా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తానని అనుకుంటున్నావా ఇస్తే అందరు చేస్తే వస్తాడు వింటున్నా బిడ్డ
ఎందుకంటే ఇదివరకు 2 మాటలు ఓడిపోయింది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున ఏళ్ళ టికెట్ ఇస్తే అందరు కూడా పని చేస్తే వస్తారు. ఎల్బినగర్ విషయానికి వస్తే కొన్ని పైసలు పెట్టి ఇవాళ ఒక యాదవ్ భవన్ అయితే కట్టడం జరిగింది. సో అది ఎంతవరకు వచ్చినాయి పనులు? మన యాదవుల దగ్గర ఎట్లా అంటే వాడు 10 రూపాయలు సంపాదించిన వాడు కూడా ఇచ్చాడు ఆయన చేతనైన కాడికి. అందరం చేయంగా 2 శిలాపులు వేసిన, గోడలు పెట్టిన, ఇక కొంత అస్తర్కారు చేసిన. ఇంకొక దానికి 70-80 లక్షలు అయితే అది పూర్తి అవుతుంది. 5 అంతస్తుల ఫౌండేషన్ వేసినాను. ఎందుకంటే ఇక్కడ నల్గొండ దిక్కెళ్ళి అక్కడికి వెళ్ళి పిల్లలు వస్తారు. పైన కింద ఏమైనా దావతులు చేసుకున్నా పైన పిల్లలు ఉండేటందుకు అకామిడేషన్ ఉంటుంది అని నా ఉద్దేశంతో నేను అది కట్టడం జరిగింది. ఎన్ని గజాలు? అది ఉన్నది బిడ్డ 80 గజాలు ఉంటుంది. అంతేనా? అది 40 ఫీట్ల రోడ్డుకుంది. 40 ఫీట్లు 20 ఫీట్ల రోడ్డుకు ఉంటుంది. మళ్ళా ఇప్పుడు పని అంతా ఇప్పుడు అన్ని పైసలు మళ్ళీ కూడా మన దగ్గర లేవు కాబట్టి ఇక పని ఆఫ్ చేసుకున్నా బిడ్డ. ఇక అది పెద్ద మనసుతోటి మన ఎవరు మన ఇన్ఛార్జి మనం అది యాక్సి పట్టించుకుంటే మళ్ళా ఆడికెళ్ళి శ్రీధర్ బాబు దగ్గర ఇన్ఛార్జ్ ఆయన ఆర్థిక మంత్రి కాబట్టి ఆయన దగ్గరికి ఆడికెళ్ళి రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి తమ్మి గది ఉంది, గది చేసి పెట్టు, మీ చేతుల మీద నీ పేరు ఉంటుంది. మా యాదవులు మాట అంటే తప్పనోళ్ళు, మడ మీద దింపిన వాళ్ళు, అది నీకు అంతా తెలిసిన సంగతే. యాదవులు ఏందని అడ్డి అది ఒకటి చెయ్యి తమ్మని అడుగుదామని అనుకుంటాం. అడగ మొత్తానికి దాన్ని కడతావా? ఒక ఏళ్ళ వాళ్ళు ఓకే అంటే అది పూర్తి చేస్తా బిడ్డ. లేకుంటే ఇక దేవుడు ఏ తవ్వ చూపెడితే ఆ తవ్వ పోతే పోతుంది అనుకుంటాం. మళ్ళీ ఇదివరకు మాట ఇచ్చిన వాళ్ళు కూడా నాతో పని చేయించుకున్న వాళ్ళు కూడా మాట ఇచ్చి కులంలో మాట ఇచ్చి కూడా మాకు ₹1 ఇచ్చిన పాపాన పోలే బిడ్డ. వింటున్నా బిడ్డ? ఇప్పుడు ఒక్కడి బిడ్డ మనం ఇంత సంపాదిస్తున్నాము, ఇంత మనం నిలబెట్టినాము, అంత మనం తినం కదా బిడ్డ. అవును, అంత అయితే మనం తినం. దాన ధర్మం లేని బతుకు కూడా బతుకంది వేస్ట్. అవును, దాన ధర్మం లేని బతుకే వేస్ట్. అసలు పాపిస్టు నా కొడుకులు ఎంతోమంది ఉన్నారు. అవి వాళ్ళు సంపాదించింది వాళ్ళు ఈయనకాని గొల్లెం పెట్టి ఆస్తులు నిలబెట్టుకుంది. మనం గిట్ట అట్లా నిలబెట్టినామా? అందుకే నేను తమ్మి కట్టనీకి ఏం బిడ్డ? అట్లయినా కానీ సగానికి నేను పెట్టిన బిడ్డ. నేను సగానికి కడమళ్ళందరూ మామూలు కూలి చేసిన వాళ్ళు కూడా ఇచ్చారు బిడ్డ. దానికి ఎవరు ఇచ్చినా కానీ నా నోటి మీదనే ఉన్నాయి. అందరు నేను మొత్తం నా కులానికి. నెక్స్ట్ కార్పొరేటర్ ఎలక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో అప్పట్లో ఏదో పోటీ చేసారు, గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ హనుమాన్ టెంపుల్కి చైర్మన్ చేసారు. కానీ రాజకీయాల్లో కొంత దూరంగానే ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దూరం ఉంచుతున్నారు వాళ్ళు, కావాలని దూరం ఉంచుతున్నారు. హనుమాన్ టెంపుల్కు 2 మాటలు నేను చైర్మన్ చేసిన బిడ్డ. ఆ టెంపుల్కు చేస్తే 3 నెలలు కరోనా వచ్చింది. నేను పోయినప్పుడు 3 నెలలు నాకు అర్థం కాలే. 6 నెలలు అట్లా పోయింది. నేను చేసింది ఆడ 18 నెలలే. నేను 18 నెలల నేను 9 ఇండ్లు తీసిన. వాళ్ళు కిరాయి కడుతున్నారు. కోర్టు తీర్పిచ్చింది. 300 గజాల ఇంటికి సిల్ చేపించి వచ్చిన, అది అట్లే ఉంది. నేను జాగాలు తీసిన, ఆ జాగా కూడా వెంటనే గోడ పెట్టించిన, తీసేసుకున్నాము. దానికి సిల్ ట్యాంక్ ఉండే, వాటర్ ట్యాంక్ లేకుండే. అది ఒక్క ట్యాంక్కి మాత్రం గవర్నమెంట్ పైసలు అవి. కడమయ్య అన్నీ డోనాలు ఇచ్చినాయి. డోనాలు ఇచ్చిన పైసలు కూడా నేను చేయితోటి ముట్టుకోలేదు. నేను గుళ్ళకి వెళ్ళి మనోళ్ళు వచ్చినా కానీ ఒక చెల్ల కప్పలేదు. అది ఆ గుడిలోకి అందరికి తెలుసు. నేను గుడి సొమ్ము నేనేం తినలేదు. నేను ఆ 18 నెలలు అయినా కానీ నేను 4 కోట్ల చిల్లర పనులే కానీ 3,50,00,000 డిపాజిట్ చేసి వచ్చినాను. ఇప్పుడు ప్రజెంట్ మన ఎమ్మెల్యే కూడా నేను మంచి పేరు తెచ్చిన. ఆయనకు తెలుసు, ఆయనకు కూడా తెలుసు. మరి ఒక గుడి ఉంటే వెనక కోదండ రామస్వామి గుడి, కాలనోళ్ళు కొట్టుకొని సత్తురు. వాళ్ళని కూడా 2 వర్గాల వాళ్ళని పిలిచి అది కూడా తచ్చివేసి అది కూడా మళ్ళీ అలా అప్పచెప్పి వచ్చాడు, రావాల్సి వచ్చింది.
మళ్ళీ అటువంటి పనులని మనం చేస్తేనే కదా బిడ్డ నలుగురు యాడ్ చేసేది. వచ్చిందంతా మనం లోపటేసుకోవాలంటే నేను ఎవ్వని సొమ్ము లోపటేసుకోలేదు, నేను ఎవ్వని చేసినా కానీ నేను నాది అన్ని పార్టీలు కూడా నన్ను గౌరవిస్తాయి. ఇవాళ ఆంధ్రలో మొన్న ఒక లేటెస్ట్గా ఒక చర్చ జరిగింది బాగా. ఏంటి అంటే శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఎన్టీ రామారావు రూపంలో కట్టడం జరిగింది. అవును. సో ఒక దేవుణ్ణి తీసుకొచ్చి ఒక మనిషి రూపంలో కట్టడం అనేది ఎంతవరకు కరెక్టు? ఇవాళ యాదవులు అందరూ కూడా ఇవాళ పోరాటం చేసి దాన్ని తీసేసి కొత్త విగ్రహాన్ని పెట్టారు. సో గతంలో ఖమ్మంలో కూడా పెట్టారు. అసలు ఒక దేవుణ్ణి ఇవాళ అన్ని కులాలు, ఇవాళ యాదవులు శ్రీకృష్ణుని కొలిచినప్పటికీ కూడా అన్ని కులాలు కూడా ఒక పరమాత్మ లెక్క కొలుస్తారు. ఒక మనిషి రూపాన్ని తీసుకురావడాన్ని మనం ఎట్లా చూడవచ్చు? వాళ్ళు పెట్టిరు అంటే వాళ్ళు అప్పుడు ఆయన శ్రీకృష్ణ వేషం వేసిండు. ఆయన ఎవరు? ఎన్టీ రామారావు. వాళ్ళకు ఆ అభిమానంతో పెట్టిండొచ్చు కానీ అది అట్లా పెట్టడం మాత్రం విగ్రహం రూపంగా పెట్టొద్దు. కానీ వాళ్ళు పెట్టినందుకు ఆ చర్చ జరిగింది అనేది ఇప్పుడు తీసేసారు. అది నాకు కూడా తెలుసు. కానీ ఒక మనిషిని దేవుని రూపకంగా పెట్టేది మాత్రం అది మంచి పద్ధతి కాదు. ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే యాదవుల పరిస్థితి అప్పట్లో అంటే చాలా మంది కూడా చదువులేదు. సో కొంత కనెక్టివిటీ మిస్ అయింది. తర్వాత కొంత చదువు లేక కొంత ధైర్యం కూడా చేయలేకపోయారు. అయినా కూడా తెలివికల్లో కొంత పోరాటం చేసి కూడా ఇవాళ ఎమ్మెల్యేలు అయిన పరిస్థితి ఉంది, మంత్రులు అయిన పరిస్థితి ఉంది. ఇంత టెక్నాలజీ పెరిగింది. ఇవాళ ఇక్కడ ఉన్నాడు అమెరికాకు ఫోన్ చేస్తుండు కానీ ఇవాళ ఎమ్మెల్యేలను తీసుకుంటే తక్కువనే ఉన్నారు. ఇవాళ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఒక మంత్రి లేని పరిస్థితి ఉంది. సో ఎట్లా చూడాలి దీన్ని? అది నిజమే బిడ్డ. అది ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబడగలిగే శక్తి ఉన్నోళ్ళు టీఆర్ఎస్లు ఉన్నారు. అప్పుడు ఇక్కడ రాలేదు. ఇప్పుడు ఆయన ఈ యాదవులను నిలబెట్టాలంటే కూడా ఈయన దగ్గర గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కాబట్టి ఈయన పెట్టుబడి పెట్టేందుకు కూడా ఈయన దగ్గర వెనక ముందు ఉన్నది కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేయాలి. యాదవులు ఉన్నారు, ఇంట్లో కూడా ఉన్నారు, ఇంట్లో కూడా యాదవులు ఉన్నారు. కానీ వాళ్ళు బయటికి రావాలి. రేపటి దాంట్లో ఏమన్నా వస్తారేమో అని నా మనసుకు అనిపిస్తుంది. కార్పొరేటర్లను మాత్రం రేవంత్ రెడ్డి యాదవులను మొదలు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ఎమ్మెల్యేలు గెలవగలుగుతారని కూడా నాకు ఉద్దేశం ఉంది. కార్పొరేటర్ టికెట్లు ఎక్కువ ఇవ్వాలి. కార్పొరేటర్ టికెట్లు ఇప్పటిదాకా యాదవులకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ అన్యాయం జరగకుండా చూడాలనేది కూడా నా ఉద్దేశం. అంటే గ్రామాల విషయానికి వస్తే ఇవాళ చాలామంది యువకులు కూడా 10th ఇంటర్ చదివేసి మళ్ళీ గొర్రెలను మేకలను లేకపోతే వ్యవసాయమో లేకపోతే రకరకాల చిన్న చిన్న ట్రాక్టర్లు నడుపుకునే పరిస్థితి ఉంది. సో ఈ కాలంలో కూడా చదువుకు దూరం అయ్యి అట్లా వేయడం కరెక్టేనా? అది చదువుకుంటేనే వాళ్ళకు భవిష్యత్తు ఉంది. తల్లిదండ్రులకు కూడా కొంచెము వాళ్ళకు కూడా జ్ఞానం ఉండి పిల్లల్ని చదివించుకోవాలని నేను రోడ్డు పొంటి పోతుంటే కూడా పిల్లలు కూడా ఆ మేకలు నాపుకుంటూ పోతుంటే నేను పిలిచి బండి పక్కకు పెట్టి వాళ్ళని దగ్గర పిలిచి నాయన మీరు చేసినట్టు వాళ్ళని చేయకూడదే దండం పెడతాగని చెప్పి వాళ్ళకు 10వ పరకో ఇచ్చిపోతుంది. వాళ్ళు పిల్లలకు ముఖ్యము చదువు ఇది చాలా ముఖ్యం. ఈ గవర్నమెంట్ కూడా సోమరిపోతలను చేసింది, కావాలని సోమరిపోతలను చేసింది. ఇన్ని పథకాలు అవసరమా బిడ్డ? ఇవ్వాలి. గరీబ్ వాళ్ళ పిల్లల్ని పట్టుకొచ్చి చదివిపించి వాళ్ళ బుక్కులు పుస్తకాలు ఒక హాస్టల్లో పెట్టి వాళ్ళని నిమ్మలంగా ఒక జ్ఞానం నేర్పురి. దానికి నేను ఒప్పుకుంటా. పీస్ రివార్డ్మెంట్ ఒప్పుకుంటా నేను. ఆరోగ్యశ్రీ ఒప్పుకుంటా నేను. పెద్ద మనుషులు ఉంటారు చూడు బిడ్డ, వాళ్ళకు పింఛన్ అది న్యాయమైన పద్ధతి. కడమయన్నీ అడ్డమైనవన్నీ మీరు ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్? అది కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తారు కదా ఇప్పుడు. అదే కదా బిడ్డ. ఇప్పుడు ఆడు ఇవ్వకపోతే ఎత్తే వాటి జనాలు తప్పే కదా. బాగా సోమరిపోతులను చేసిండు, పేరికల చెమటేళ్ళకు కూడా చేసిండు. ఇప్పుడు కట్టుదిట్టం చేయంగానే ఈయన తిడతారు కదా. మరి ఇప్పుడు యువతలో తిడతారు కదా. ఇక ఆ భయానికి తప్పలేదు. వింటున్నావు బిడ్డ? తీసుకునేటోనికి మొదలు జ్ఞానం ఉండాలి. అంటే పుణ్యానికి వస్తే ఎవడొద్దు అంటాడు బిడ్డ. ఈయనకి గొల్లరే అవసరమా? 2 బాలరిస్తే ఇద్దరాలు మొగలు చేసుకుంటారు. వింటున్నావు బిడ్డ? బోలరిస్తే మీరు తినతాందుక పోర్రా మీకు దావత్ వచ్చింది అందుకని పట్టుకరాకపోతే మంచి పోతులు అని పట్టుకొని తినతాందుక మీరు అమ్ముకుంటారు. వాళ్ళు కూడా గొర్రెలను అమ్ముకుంటారు. మటన్ రేట్ ఎక్కువ ఉంది కదా.
మటన్ రేట్ ఎక్కువ ఉంటే మనిషి మారలేగా, మనిషి అదే రకంగా ఉన్నాడు కదా, మేపటోడు కాసేటోడు. అంటే మధ్యలో ఉన్నాడు లాభపడుతున్నాడు, మధ్య దల్లారు కాడు లాభ పడుతున్నాడు. ఇక్కడ తిని ఆడ అక్కడ తిని 2 దిక్కులే తిని ఆడెందుకు లాభపడాడు బిడ్డ? మధ్యాహ్నం దల్లారు కాడు కూడా ఆ పైర్లకి ఏమైనా కట్టాలనే ఏమో మనకే మెరక. అందుకే పుణ్యానికి వచ్చిన చూసుకొని బక్రగాని చేస్తారు. ఇంకా ఎన్నేళ్ళ దాకా బక్రగాలు అవుతారు ఈ కొడుకులు మనోళ్ళు కూడా తప్పేగా. అవును, ఈ గోల్డ్ ఎందుకు ఇస్తావు? బలరు ఇస్తే ఒక ఆడిది నడిపిస్తుంది. ఏంటి బిడ్డ? ఆయన బలరు విండలేదా? దొడ్డాడు బలరు పిండిను మళ్ళీ ఇలా 2 బలరు ఇస్తే భార్య భర్తలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా. అవును, ఇన్ని గోల్డ్కు తీసుకొని అడిగిపోయింటే ఎవడు పోవాలి? అంటే బిజినెస్లలో కూడా చూసుకుంటే ఇవాళ పాలన ఎక్కువ, అంటే పాలంటేనే గుర్తొచ్చేది యాదవులు. కానీ ఇలా పాల బిజినెస్లలో యాదవులు లేని పరిస్థితి. మిగతా చిన్న చిన్న బిజినెస్లలో కూడా యాదవులు లేని పరిస్థితి. కేవలం ఊర్లలో వ్యవసాయం చేసుకోవడం, పొలానికి పోవడం, లేకపోతే గొర్రెలు కాసుకోవడమే జరుగుతుంది. ఈ వ్యాపారంలోకి రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? వ్యాపారాలకు రావాలంటే యాదవునికి గుణం మారాలి. వింటున్నా బిడ్డ? ఇప్పుడు యాదవునికి గుణం మారాలంటే అన్ని జాతీయులు యాదవులు చేసే జాతి చేస్తున్నారు, పని చేస్తున్నారు. వాళ్ళు అందరి దగ్గర పాలు, వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా పాలు అమ్ముతున్నారు, డబ్బల కొద్దిగా పాలు అమ్ముతున్నారు. మనోడేమో అడవిల పంట పోతుండే, ఆదివాసులు గిట్ట అడవిలాలు ఉంటారు చూడు, ఆ ఆదివాసులే మనోళ్ళు. వింటున్నా బిడ్డ? వాళ్ళు అవే కాస్తున్నారు, మనోళ్ళు అవే కాస్తున్నారు. అంటే వాళ్ళను వీళ్ళని ఇద్దరిని ఒకటే కలపాలి కదా లెక్కకైతే. ఇప్పుడు వాళ్ళన్న ట్రైబల్ ఏరియాలో వాళ్ళకి ఇంత ఏదో పొలమో చేసుకొని బతుకుతున్నాం. మరి ఏ యాదవునికి నువ్వు 2 ఎకరాలు జాగిచ్చినవా, 3 ఎకరాలు జాగిచ్చినవా ఇస్తామని చెప్తావా? ఇచ్చినవా? ఏ గుట్టలు ఉంచిరా మీరు? మైనింగ్ పెట్టి అన్ని కబ్జాలే. అంటే కాకుంటే ఒకసారి బాధేస్తుంది బిడ్డ. ఏ గవర్నమెంట్ కూడా ఎవరిని యాదవ్ని పెద్దగా చేయలేదు, చెయ్యరు కూడా. వాళ్ళు చేయకపోతే మన వాళ్ళకు కొంచెం జ్ఞానం ఉండాలి, చదువు ఉండాలి. పిల్లలను పెంపకము తల్లిదండ్రుల చేతులు ఉంటుంది. ఆడపిల్లలనే కానీ మగపిల్లలనే కానీ పెంపకంలో కూడా కొంచెం ఫరక్ ఉంటుంది. వాళ్ళను ఆడపిల్లలు వాళ్ళ మెచ్యూరిటీ అయిన నుంచి వాళ్ళని కళ్ళలో పెట్టుకొని చూడాలి. వాళ్ళు అది లేదు. అంటే రకరకాల బాధలు ఉన్నాయి బిడ్డ ప్రపంచం మీద. అవన్నీ అతికం మించిన నాడే ప్రపంచం బాగుపడుతుందని నాకు నమ్మకం. అతికం మించాలి మొదలు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగుందా, బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలన బాగుందా? అంటే నాకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే ఉన్నది. ఇవాళ యూరియా లేదని అంటున్నారు. యూరియా లేదంటే సెంటర్కి వెళ్ళి రావాలి. సెంటర్కి వెళ్ళి మనం మోదీ పంపిస్తేనే ఏడియాలి. అంటే సెంట్రల్ ఇవ్వకపోయినా లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వకపోయినా రైతు మాత్రం బాధపడుతుంది కదా. రైతు బాధపడుతుండే అంటే ఇప్పుడు తల్లికి దంచగలిగితేనే పిల్ల బుక్కగలుగుతుంది. తల్లికి అడికెళ్ళి రాకనే బాయ్, అక్కడికి వంపకనే బాయ్, ఇక్కడికి వెళ్ళి ఎక్కడికెళ్ళి బుక్తాడు బిడ్డ. అది కూడా గమనించాలి. ఇది సెంటర్కి వెళ్ళి వచ్చేది. అది వస్తేనే ఇల్లు డివైడ్ చేయాలి. వింటున్నావు బిడ్డ? ఇయ్యలే ఇల్లు ముట్టడిస్తున్నాం, అది ముట్టడిస్తాం అంటే ఏం చేస్తాడు? ఉరి పెట్టుకుంటాడు. ఏం బిడ్డ? మనం కూడా కొంచెము ఆశ చూసి అడిగేయాలి, తెలుసుకోవాలి. వింటున్నావా? ఇప్పుడు సంతానరావు మోదీ లేకుంటే అక్కడ ప్రపంచం ఉండదు. మోదీ అక్కడ ఉండవలసిందే. వింటున్నావా బిడ్డ? ఇక్కడ కూడా మోదీని బదలాం చేసేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా న్యాయం కాదు. ఇప్పుడు మోదీకి ఏమైనా అవసరమా? డబ్బు అవసరమా? ఏమైనా కూడబెట్టుకున్నందుకు ఆయనకు అవసరమా? వింటున్నావా బిడ్డ? కూడబెట్టుకుంటోళ్ళు, కుతంతరాలు పడేటోళ్ళు, ఆస్తులు సంపాదించిన వాళ్ళు మీరేమైనా సుఖంతో ఉన్నారా? ఏమన్నా సుఖంతో రా? ఎంతమంది మించినా మీరు సుఖంతో అయితే లేరు కదా. కొంతమంది బాగానే అభివృద్ధి చెందుతారు కదా. వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే వాళ్ళు చేసిందంతా మనం మోస్తున్నాం. ఇలా మనం కట్టలేక చేస్తున్నాం అని. వింటున్నా బిడ్డ? వాళ్ళు దెంగి తింటే మనం కట్టాలి, మనకు రుద్దాలి. చిన్నోడు మొయ్యాలి బాధ, వాళ్ళు సంపాదించుకున్నది. పెద్దోడు మొయ్యాలి ఆ బాధ. తెలిసినోడు మొయ్యాలి, తెలియనోడు మొయ్యాలి. వాళ్ళేమో ఇంతమంది ఉసురు వంచుకొని వాళ్ళు కుప్పలు కట్టుకొని పెట్టుకురు. ఇక్కడ కాకుండా ఇంకా బయట పెట్టుకురు వాళ్ళు కంపెనీలు.
బయట దాచిపెట్టుకున్నారు. మీ బొందడాల మనవాడ ఎన్నేళ్ళు బతాడు మనిషి, ఇవాళ 50-60 ఏళ్ళే బతికేడితే కష్టం వచ్చింది. ఓ 100 సంవత్సరాలు బతారు నా కొడుకులు. ఇంతమందిని ముంచి ఉసురాసు పోసుకొని ఇంతమంది మొయ్యాలి. మరి ఆయన ఒక తల్లి ఒక తండ్రి 8 మందిని 10 మందిని 12 మందిని కానీ వాళ్ళని సాది సవరించి పెళ్ళిళ్ళు చేసిర్రు. వాళ్ళు ఇజ్జతోటి బతికిర్రు. ఇవాళ ఒకళ్ళిద్దరికే ఆపరేషన్ చేయించుకున్నాను నా కొడుకులు. ఎందుకురా మీకు బయట సంపాదించుకొని పెట్టుకుంటాకు ఇంతమంది నోరు కొట్టి? గరీబోడు మొయ్యాలి, అమీరోడు మొయ్యాలి, అందరు మొయ్యాలి. మీరు ఇది ఎవడు అడుగుతలేడు. ఎక్కడికి వెళ్ళి వచ్చింది మీకు? ఆయన తెలుగుదేశంలో మీరున్నారు, నేను కూడా ఉన్నా. ఆయన తెలుగుదేశంలో మీరు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నా. ఇప్పుడు చంద్రశేఖరరావు గారు ఉన్నాడు తెలుగుదేశంలోనే, మేము కూడా ఉన్నాం. శిక్షణ తరగతులు S100 గార్డెన్ అంటే రికార్డు శిక్షణ తరగతులు అందులో జరుగుతుండే. కొత్త కాపు యాదవ్ రెడ్డి దాంట్లో తక్కువ జరుగుతుండే. మరి ఆయన కూడా వచ్చిండు కదా శిక్షణ తరగతులలో. మరి అంతాస్తి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నేనేం తినలే, నేను దొరసాన్ని. నేను ఎప్పుడు ఇట్లనే ఉన్నామని పిట్టలు కూర్చుని అడుగుస్తే గొప్పతనం కాదు అది. ఇప్పుడు కల్వకుంట్ల కవితను కూడా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆ కుటుంబం అంటే ఒక తండ్రి ఒక కూతుర్ని బయటికి నెట్టేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ఆ బిడ్డకు ఆ ఇంట్లో అలా పంపకాల దాంట్లో ఏమన్నా తేడా వచ్చి అది బయట దాకా వచ్చింది. ఆ పిల్ల ఊకే రాలే. వింటున్నా బిడ్డ, పైస ఎక్కువ అయింది కదా, పైస ఎక్కువ అయింది దాంట్లోనే ఈ పంపకాల దాంట్లో వాళ్ళ కుటుంబం దాంట్లోనే మనకిచ్చే దానికి ఏమన్నా వస్తుంది పెయ్యి, మనల్ని బయటికి తెస్తానికి. ఒక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు, ఎట్లుంటారు? ఏం బిడ్డ? అవును, అల్లుడు బిడ్డ, అల్లుడు, 2 అల్లుళ్ళు, బిడ్డ, కొడుకు, ఇంకేమన్నా కోడలు వస్తుంది, ఇంకో మన మన్మరాలు వస్తుంది, ఇంకెవరో వస్తాడు, ఇంకే ఎట్లోడు వస్తాడు. అంటే ఈయన కొడుకులకు బుద్ధి లేదు. ఈడు ఇంట్లోకి వెళ్ళి ఒకడే పోవాలనా? వాళ్ళు అంతమంది ఉంటే వాళ్ళు పిట్టలు కూర్చుని అడుగుస్తే మీ నోట్లో ఏమైంది మనవాడు? అది పద్ధతి కాదు బిడ్డ. ఏది ఉన్నా కానీ మనం ఎన్నేళ్ళు బతుకుతాం. మీరు ఎంత సంపాదించుకుంటే ఎన్నేళ్ళు బతుకుతాం. ఇప్పుడు ఏంది, ఇల్లు గుల్లాయే, ఉన్న ఇజ్జత్ బయటకు వచ్చాయి. ఏంటన్నావా? ఇంక వెనక ఇవి సప్పట్లు కొడుతున్నారు. ప్రతి ఒక్కరికి సప్పట్లు కొట్టాడు. అయిన దానికి సప్పట్లు కొట్టాడు, కాని దానికి సప్పట్లు కొట్టాడు. అవును. ఇంకొకటి, ఈ రాష్ట్రంలో మార్వాడీలతోటి దౌర్జన్యం నడుస్తుంది. మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమం నడుస్తుంది. అది కరెక్టే అంటారా? మార్వాడి గోబ్యాక్ అంటే మార్వాడీలను జమ చేసింది మనమే. ఏడ పడితే ఆడ దుకాణాలు పెట్టి వాళ్ళు సంపాదించుకున్నారు. వాళ్ళ కోరిక వాళ్ళకు పొద్దుగాల లేవగానే ఆడ 6 గంటలకల్లా ఆడ దుగ్నం తీస్తాడు మార్వాడోడు. నా కొడుకులు 10 గంటల దాకా లేవడోడోడు. మరి ఆడు ఈయన పెట్టకుంటే వద్దన్నమా, మనం చేసుకోకుంటే వద్దన్నమా, కష్టపడకుంటే ఆడు పొద్దుగాలని ముఖం గడవకుండా పోయి ఆడు దుగ్నం తీస్తాడు. వెనక వీళ్ళు ఇంట్లోకి వెళ్ళి రొట్టెలు పంపుతారు. కూర్చుంటే అందరు కలిసి ఒకటే తాలిలా కూర వేసుకుంటారు. అందరు చుట్టుముట్టు కూర్చుండి అదుకొని ఒకటే దాంట్లో తింటారు. అది ప్రేమ అని అంటారు వాళ్ళు. ఇలా మార్వాడి గోబాక్ అంటే ఒకరిని కొట్టంగానే గోబాక్ అవుతాడు. అంతమందిని ఎట్లా వచ్చారు? మరి మీరు పోయి బయట ఎందుకు బతకరు? మీకు శాత కాదు. ఏం బిడ్డ? మార్వాడి వాళ్ళది కూడా వాళ్ళు కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు. మనమే పోయి తీసుకుంటున్నాం మన దగ్గర. చిన్నది మొలకాడికి వెళ్ళి అంత దగ్గరికి పోవాలి మనం. మన వాళ్ళు ఏం చేస్తారు? వద్దా అంటే గవర్నమెంట్ వాడు వేయాలి, ఆడు ఇంత బిచ్చం పెట్టతే తినాలి, తాగాలి, ఇదే పనే. వాళ్ళు కూడా వాళ్ళే మార్వాడోళ్ళకే సపోర్ట్ చేస్తారంట. మార్వాడోళ్ళకే క్రెడిట్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా మన సొమ్ము కావాలంటే వాళ్ళకేం ఇస్తారంట. సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తక్కువ రేట్లకి ఇవ్వగలుగుతారు. ఇవాళ వాళ్ళ కంపెనీలు ఉండడం వల్ల, వాళ్ళ ప్రొడక్షన్ ఉండడం వల్ల వాళ్ళు తక్కువ రేటు ఇవ్వగలుగుతారు. మనోళ్ళు ఇవ్వలేకపోతున్నారు. మనోళ్ళు ఇవ్వలేకపోతున్నారు అంటే అది ఆ స్థిరస్థ వానికి తెలుసు కాబట్టి వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు. మీటింగ్లలో మాట్లాడుకుంటారు. వాళ్ళు మనకెందుకు ఇస్తారు బిడ్డ? మనోడు పెట్టుకుంటే మనోడు పెద్ద గాడ. మరి మనోడు పెట్టిపోయచ్చు కదా. ఈ కుప్పలు కొంటూ బయట దేశాన్ని పెట్టింది దానికన్నా ఇక్కడ పెట్టిపోయచ్చు కదా. ఊరికొకని పెట్టిపోయచ్చు కదా. మరి వీళ్ళు చేయొచ్చు కదా. వద్దు, ఆడు పెట్టుకుంటూ ఆడు నడిపించుకుంటున్నాడు.
ఇప్పుడు ఆయన పైసా ఎక్కువైంది, వీడెంత లెక్క మా సంఘం పెద్దగా అయిందని ఆడు బుధవారం కొడుతుడు, పాల్గొడితే ఇలా మార్వాడి గోబాయ కానీ మనమే అంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్? ఆడు ఒక ఊళ్ళో పెడుతుండు బిడ్డాడు, మారుమూల ప్రాంతంలో పెడుతుండు బిడ్డ మార్వాడు, ఆయనకి అంత దమ్ములేందే పెడుతుండాడు. మనమే కదా అవకాశం ఇచ్చింది, మన జాగాలనే వంటి పెడుతుండు కాడు. ఈ ఆడు అక్కడికి వెళ్ళి గరీబ్ వాళ్ళు వస్తారు, ఈయన దగ్గర ఉండి పని నేర్చుకుంటారు. పని నేర్చుకున్నాక ఆడు పనిలో పర్ఫెక్ట్ అయినాక వీళ్ళందరూ కలిసి ఆయన దుగ్నం పెట్టిస్తారు. వాడు దుగ్నం నడిపిస్తాడు. మన వాళ్ళు చేయమని ఇప్పుడు ఆడు కూలీలను పెట్టుకుంటాడు. ఆడు దుకాణంలో ఉన్నాడే సామాన్ దించుకుంటాడు, ఆడు బట్టలు ఇడుస్తాడు, ఆడు సామాన్ దించుకుంటాడు, కూలీలు లేక చేసుకుంటాడు. మన చేస్తారా? వీళ్ళది నామోషి అవుతుంది వీళ్ళకు. అంటే కొన్ని అన్నీ లోపడి, ఎందుకంటే మార్వాడలు నా ఇంట్లో కూడా ఉన్నారు, నాకు తెలుసు. కిరాయికి నా ఇంట్లోనే ఉండి నా ఇంట్లో పెళ్ళి అయినాయి, పిల్లల్ని అన్నారు. మరి వాళ్ళు ఎసంటి వాళ్ళు మన నాకు తెలియదా? మీరు చేయరు. మీకు ఇంత పెద్ద బతుకం ఉన్నాక మీరు నేను బాగుపడతారా? ఆడిప్పుడు వాళ్ళది మార్వాడిది సంఘాలు అయినాయి, మార్వాడి ఫంక్షన్ హాళ్ళు అయినాయి. వింటున్నా బిడ్డ? వాళ్ళు గోశాలలు పెడుతున్నారు. మనమేం చేస్తున్నాం బిడ్డ? మనమేం చేస్తున్నాం బిడ్డ? ఊరు బతుకాలు బతుకుతారు, యూనిటీ లేదు. యూనిటీ ఏమన్నా మన యూనిటీ పాము గీడ యూనిటీకి ఇట్లుంది అంటే దాన్ని ఒప్పుకుందాం. ఏమన్నా యూనిటీ ఉందా? లేదు. మరి ఎట్లా వీళ్ళందరూ ఒకటి కావాలంటే ఏం చేయాలి అసలు? అందరు ఒకటి కావాలి. జ్ఞానం వచ్చినాడు, చదువు లేక ఇలా జ్ఞానం తక్కువ ఉండి తల్లిదండ్రులు జ్ఞానం నేర్పక, బుద్ధి నేర్పక, ఇది ఏమైనా పెళ్ళి అయితే ఆటలే మందు, లగ్గమైతే కూడా మందు తాగుతారా? తాగొచ్చా? తాగుతారు, ఇప్పుడు తాగుతున్నారు. అంటే అంత సిగ్గిడిచినాక ఇంకా మనం ఏం చేస్తాం? మనం ఎన్నడి పెద్ద కావాలి, ఎన్నెన్ని నేర్చుకోవాలి? అది ఒక షోకా ఏం బిడ్డ? అవును. ఆడు అంత వెడి చేసి ఉండంటే మనం ఇంత వెడి చేయాలి. ఆడు పప్పన్నం పెట్టిండ్రంటే ఏం తిన్నారా మీరు అంటే ఆడు పప్పన్నం పెట్టిండంటే నీ అవ్వ అని ఆడికి మలిపిపోతాడు ఆడు. అవును. అది నిజమా అవద్దమ్మా బిడ్డ? మా నక్క మహేష్ని అడుగుతున్నాను నేను, ఎందుకంటే చెవులతో ఇన్న సంగతే మనం చెప్తున్నాం. మనం అది పద్ధతి కాదు. అరే నువ్వు ఎక్కతో ఒక్క ఖర్చు పెట్టకరా, మనం కూడా ఈయనతో బతకాలి రాని వచ్చినాడే ఫామ్ హౌస్లలో కూర్చుంటే ఎవరు మాట్లాడుకుంటారు బిడ్డ? ఎలక్షన్ వచ్చిందంటే మరి మన వాళ్ళకు ఉండాలన్నా శరం? మాట్లాడతాడు ఒకడన్నా? ఒకరు హే నన్ను ఆ ఎమ్మెల్యే పిలిచిండ్రా, నాకే చెప్పిండి పని అని, మళ్ళీ వాణి పిలిస్తే నా దగ్గర కట్ అవుతుంది అని ఉరుకుతుంటే అది ఎంతవరకు కరెక్ట్ బిడ్డ? అది తప్పున్నారా మనది. మన దగ్గర చదువు లేదు. ఇప్పుడు ఆనాడు చెమటొడిపి కష్టం చేసారు, పార పట్టుకుంటే ఆడిది మగవాడు పార పట్టుకుంటే ఉరమదిరింది, పారతోటి కొడితే ఉరమదిరింది. ఆ తిండి తిని కూడా వాళ్ళు అంత గట్టిగా ఉన్నారు. ఇప్పుడు ఒకడు గడపార వేయమని, ఇవాళ కూడా నేను గడపార వేస్తా నా లెక్క వేయమని అంటే ఏదన్నా మనసు నిండా మనసు ఉండి బతకాలనుకుంటానికి, 4 రూపాయలు సంపాదించాలనుకుంటున్నానికి, మార్కెట్లో మంచి పేరు రావాలంటానికి ఏ పని చేస్తే ఏముంది బిడ్డ? నీకు ఏ పని చేస్తే లేక నా అయ్యమ్మ పెద్ద స్కూళ్ళలో వదిలిచ్చి చదివించినారు. మనిషికి ఎంత కష్టం వస్తే మనిషికి అంత బాధ అనుభవం అవుతుంది, జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఉంటే ఈ కష్టం వచ్చిందని గుదవాళ్ళు కదా ఇల్లేంగల వంటి అవుతుందా? కాదు. తినుర్రా మీరు, బంగారం మాసం తిండి ఏం తింటారో తినురు, తాగుడు తాగకూరు. ఎందుకు తాగుతారో మీరు? సామానికి పెండ్లం పిల్లలు నాగం చేసి, ఇది తప్పు కాదా బిడ్డ? ఇది అవును తప్పే. వీడు చేస్తే ఆ పెండ్లం వీడు కానేసిన పిల్లలు పట్టుకొని అది 130 మాటలు పడాలి, 130 బాధలు పడాలి ఆ పిల్లల్ని జాదలేక. వీడు తాగి గుద్దవాళ్ళు కదా అయ్యలేం గలమంటే సస్తే తాగుడు అంత అయ్యేది ఆవిడ?
తినరు. మీరు ఏం తిండి తింటారు? బంగారం మసలు తిండి. ఇలా ప్రభుత్వాలకే మొత్తం తాగుడు అనేది పెద్ద బడ్జెట్ తీసుకొచ్చి పెడుతుంది కదా. వాళ్ళకు ప్రభుత్వానికి బుద్ధి లేకుండా వస్తుంది. మన బుద్ధి ఎక్కడ పోయింది బిడ్డ? గడ్డి తిన్నదా? వాళ్ళ బుద్ధి లేదు. వీళ్ళని చెడగొట్టాలి అనేది వాళ్ళ మనసు నిండా. వీళ్ళు తాగితేనే మాకు ఓట్లు వేస్తారు, ఏమన్నా వీళ్ళు సాటుకుని మాట్లాడుకున్నాయి తాగితేనే బయట పడతాయని వాళ్ళు పెట్టిండి వస్తుంది. తాగితే మనకు సిగ్గులేదా? సిగ్గు ఉండాలి కాబట్టి మనం బుద్ధి తెచ్చుకోవాలంటారు. మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఈ కొడుకులు తాగుడు కాడ ఆరాడ పడతారు పోయి నెల ఒక 4-5 నెలల మందు జమ చేసుకుంటారు నా కొడుకులు. ఈయన దగ్గర పోయి తెచ్చుకుంటారు, ఆయన దగ్గర పోయి తెచ్చుకుంటారు, ఆయన దగ్గర పోయి తెచ్చుకుంటారు. అంత తాగుడుకు దిగజారవలసిన అవసరం ఏముంది బిడ్డ? మనం చూస్తున్నాం కాబట్టి తెచ్చుకోగా, మనమే చూస్తున్నాం కదా. మరి నాకు ఇంత వయసు వచ్చింది, మరి నాకు కళ్ళేసుడిదో బీరోసుడిదో బరండేసినో ఉంటుందో నాకు ఎరకలే. నేను ఆ రకంగా ఉన్నట్టు ఈ రకంగా కాకపో, నా పిల్లలకు కూడా లేదు. మీరు సాటుకు కూడా చూడండి, నా కొడుకుకు లేదు, నా ఇంట్లోనే లేదు తాగుడు. ఏం తింటారు? మీ ఇష్టం వచ్చింది తినడు. ఇంకేమన్నా తినబుద్ధి ఉంటే చెప్పులు తెస్తా. మందు తాగినోడు నా ఇంట్లోకి రావద్దు అంతనే. అది ఎవరి దగ్గర ఉండాలి పెట్టి? తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. తల్లి తాగకూడదు. ఇప్పుడు తల్లికి బొల్లి ఉంటానంటే పిల్లకు సుక్కు ఉంటుంది అట. తల్లిదండ్రి తాగినప్పుడు పిల్లలు ఏం చేస్తారు బిడ్డ? అదొక్కడు బంద్ అయినాడు రాజ్యం బాగుపడుతుంది, పిల్లలు మంచిగా ఉంటారు, ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి. ఓకే వింటున్నా బిడ్డ? తాగుడు ఒకటి బంద్ చేయమని నేను మీటింగ్లలో కూడా ఏదికల మీద కూడా నేను చెప్తాను. ఓకే, మీకు దండం పెడతారా బిడ్డ, మీరు ఇంకా తాగుడు ఒకటి తాగకూరి, మీరు ఏ తిండి తింటారో తినుంటారు అని చెప్తాను. విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా బదనమైన విషయము హైడ్రా విషయం. ఈ హైడ్రా అనేది పేదల ఇండ్లు మాత్రమే ఊలగొట్టింది కానీ బలిసిన ఇల్లు మాత్రం ముట్టుకోలేదు. అంటే పేదోళ్ళకు ఒక న్యాయము, పైసలు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. అసలు ఈ హైడ్రా నిజంగానే మంచి చేస్తుందా? నాకైతే హైడ్రా మంచిగా చేస్తుంది అనేది నేను దాన్ని 100%కు నేను మార్కులు వేస్తున్నా బిడ్డ. ఎందుకంటే ఈ నాలల మీద ఈ ఓట్ల దిక్కెళ్ళి ఈ రాజకీయ నాయకులు ఈ నాలల మీద కట్టిపించేది అది ఎంతవరకు కరెక్ట్? పట్నం ఎప్పుడన్నా మునిగిపోయిందా? ఎన్నడన్నా కొట్టుకపోయిందా? ఇవాళ నాలల మీద గట్టె పట్టుకునే కదా వాళ్ళు. ఇలా 3 పానాలు పోయినాయి, ఇట్లా ఎంతమంది పోయినాయి. ఏంటి నావిడే ఏరు ఆనాడు ఎంత ఉంది? 74లో కూడా ఎంతవరకు ఉంది ఏరు, ఇప్పుడు ఎంతవరకు ఉంది? నాలలు ఆయాలు ఎట్లున్నాయి, ఇయ్యాలు ఎట్లున్నాయి? ఉన్నోళ్ళు లేనోడు అంటే ఇవాళ గరీబోడు కొట్టుకపోని వాడు సావని ఏమన్నా కానీ అని నాలల మీద కట్టిపించడము అది న్యాయమా? మీకుంటే మన దానం చేయను ఉంటుంది, ఏమన్నా డబుల్ బెడ్రూమ్లు అలా ఇయ్యను ఉంటుంది. మరి నాలాల పండు కట్టినప్పుడు వీళ్ళు కూడా ఆలోచన చేసేది ఉండేది. చెల్లు కుంటలు ఆనాడు ఉన్న కుంటలు, ఆనాడు ఉన్న చెల్లు ఇవన్నీ మాయమైపోయినాయి. ఎక్కడ పోయి? వీళ్ళు చేసిందే కదా. అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద కంపెనీలు, ప్రపంచాన్ని హైదరాబాద్ అంతా కాల్చం చేసింది రాజకీయ నాయకులు కారా వీళ్ళే కదా. అవును, హైడ్రాకు నేను అయితే ఫుల్ సపోర్ట్ చేస్తా బిడ్డ. కమిషన్ తీసుకున్నాడు, పర్మిషన్లు ఇచ్చుడు. కమిషన్లు తీసుకోవాలి, పర్మిషన్లు ఇవ్వాలి. మీరు నిజమైన తింపడము, కమిషన్ లేకపోతే తింపడము గుదవల కూడా బుద్ధి అవుతుంది నాకు ఆఫీసులలో. నిజమైన తింపొద్దు. మీరు అబద్ధానికి మీరు పలుకుతారా? పైసకు మీరు లాలుజా? ఇంతమంది పానాలకు మీరు బాధ్యతలా? ఏంటి నావిడ? ఇప్పుడు ప్రభుత్వం మీద ప్రభుత్వం ఆనాడు లెక్క తీరి చెల్లరది, కుంటలది, ఏరుది అంత కూడిపడము మీకు ఏరు అవసరమా? ఏట్ల దాకా ఇండ్లు కట్టడం అవసరమా? గుడిసెలేపించడం, మళ్ళా నల్ల నీళ్ళు మీరే ఇస్తారు, మళ్ళీ రోడ్లు మీరే వేస్తారు, అలా సావదెంగుతారు. ఏంటి నవ్విడ? వాళ్ళు చచ్చిపోతారని హైడ్రా వచ్చి అది నోటీసులు ఇచ్చి పూల కొడుతుంది గుడిసెలను. ఆయన మీద మన్ను పోయా, దుమ్ము పోయా, అది పోయా, ఇది పోయా అంటే ఆ దుమ్ము మన్నంతా మన మీద మడబట్టే. ఇది ఎక్కడ మా బిడ్డ? ఇచ్చిన మీద ఆ మన్ను దుమ్ము వాళ్ళు ఎంత వస్తే ఎవడు కట్టి సాని మీద పడుతుంది. అంతనే కాదు. అంటే ఇప్పుడు పేదోళ్ళ ఇల్లు మాత్రమే కూలగొట్టారు కానీ పైసలు ఉన్న వాళ్ళ ఇల్లు కూలగొట్టలేదు అని చెప్తారు. పైసలు ఉన్నవాడు ఆడేం పెద్ద కాదు, మనగాడు. ఈ పైసలు ఉన్న వాళ్ళని కూడా తప్పు చేస్తే కూలగొట్టాలి. దానికి ఎందుకు సపోర్ట్ చేయాలి? ఎట్లా చెల్లరాల మన్ను మాసడం అంతా
అందులో ఆక్యుపై చేసిన వాళ్ళని కులగొట్టాలి. ఎందుకు కులగొట్టద్దు? వింటున్నా బిడ్డ? ఏడికెళ్ళి నాల పోయింది, ఏడికెళ్ళి ఏమైంది, ఏడిదాకా నీళ్ళు నిలవాడేది, అవన్నీ లేదా సర్వేలు ఉంటాయి కదా, ఉంటుంది కదా రికార్డులా. మరి మీరు ఏం చేస్తున్నారు? చేయబోయినవన్నీ అని ఇష్టం వచ్చిన మాటలు తిట్టుడు, అని కొట్టడానికి పోవడం, అని మీద రాళ్ళు పడేసడం, అదెంతవరకు కరెక్ట్? మరి ఇప్పుడు నిన్న 3 పోయిర్రు, ఆ డ్రైనేజీలలో పడి వస్తున్నారు. ఏంది బిడ్డ అది? వర్షం వస్తే అతలాకుతలం అవుతుంది హైదరాబాద్. హైదరాబాద్ అంతా నీళ్ళు పోకుంటే అతలం కుతలం అవుతుంది. అది ఎవరు చేపించారు బిడ్డ? ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన కాంగ్రెస్ అయితే చేపియలేగా. ఏం బిడ్డ? ఇప్పుడు దానికైతే హైడ్రాకు సపోర్ట్ ఇవ్వవలసిందే బిడ్డ, ఎవరైనా కానీ, ఉన్నోనికైనా లేనోనికైనా అందరికి ఒకటే. కానీ మరీ మనం చూసుకుంటుంటే ఏటిపోటీ పోతుంటే అన్యాయం అనిపిస్తుంది. మరి నీళ్ళు ఎక్కువైతే మొత్తం కొట్టుకోపోదు బిడ్డ. మరి కొట్టుకపోతే ఇవాళ పోయింది, తినతాందుకు లేదు, తాగుతాందుకు లేదు అంటే పిల్లలు నాగం చేయనీక. వింటున్నా బిడ్డ? హైడ్రా ఉన్నోనికి లేనోనికి అందరికి ఒకటే అనేది నేను చెప్తున్నాను బిడ్డ. తప్పు చేసినోడు అందరు సమానం. ఎవరిదైనా తప్పు చేసిన కులగొట్టాలంటారు. కులగొట్టాలి. తప్పు ఎవడు చేస్తే అందుకు కులగొట్టాలి, న్యాయబద్ధంగా ఉంచాలి. నీతి నిజాత ఉంటే తప్పు చేసినందుకు కూడా, అది మా డబ్బున్నందుకు కూడా తప్పు చేస్తే కులగొట్టాలి. ఈ హైడ్రా రావడం వల్ల రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చాలా మంది బాధపడుతున్నారు. మరి పడుతుంది, ఎట్లా పడిపోదు బిడ్డ? మరి ఇప్పుడు అన్ని చెలరాల కుంటలలో పలగొడతాకల్లా నీళ్ళు పోయినకి జాగ లేకుండా, నీళ్ళు నింపేందుకు కడుపు లేకుండా చెరువుకు, మరి ఆ కూలగొట్టాడు. కూలగొడతాకల్లా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో మొత్తం ఎక్కడ జనాభా హైదరాబాద్లో ఈ తల్లి మన బంగారు హైదరాబాద్, ఇది మన బంగారం ఉంది హైదరాబాద్. ఎక్కడి జనం వచ్చినా కానీ మన తల్లి కడుపు నింపుకుంటుంది. జాగలు లేక మీరు చెల్లు కుంటలన్నీ ఆక్యుపై చేసి, మీరు విల్లాసులు కట్టి, మీరు అపార్ట్మెంట్లు కట్టి, మరి అందులో ఉంచినప్పుడు మరి మీ ఇవ్వలో కొట్టద్దా? మరి రియల్ ఎస్టేట్ అట్లా అందరు భయపడి రాకుండా అవుతారు. చెలరాల కుంటల్లో చూసుకుంటే వచ్చే జనరేషన్ కొంచెం మంచిగా కట్టుకుంటారు, మంచి సిస్టమేటిక్గా కట్టుకుంటారు. మన ఆనాడు మన అయ్యమ్మలు బతికేయలే పెంకలిళ్ళలో, మరి కబ్జాలు పెట్టి కట్టిర్రా మన అయ్యమ్మలు? అట్లనే ఉండాలి. ఇవాళ ప్రపంచం అంతా వచ్చి నిండుతుంది అంటే మీరు సిస్టమ్ పెట్టుర్రి. బయట దేశం పోతే ఆయనకి పాస్పోర్ట్ ఉన్నదా, ఆయనకి వీసా ఉన్నదా అని ఆడెట్లా చెక్ చేస్తుండు, మీ దగ్గర ఎందుకు లేదు అది? ఎక్కడ జనం వచ్చినా మనమే కడుపు నింపుకుంటున్నాం కదా, మన తల్లే బంగారం మైసమ్మనే నింపుకుంటుంది కదా అంది కడుపు. మరి మీరు కడుపు నింపుకొని ఆ తల్లి నింపుకుంటే మీరు చిల్లరాల కుంటలలో వాళ్ళకి అనుమతి ఇవ్వరు. ఈ ఉద్యోగస్తులు నా కొడుకులు దిగలేదు కూడా తప్పు కదా. పర్మిషన్ ఇవ్వడమే తప్పు కదా. పర్మిషన్ ఇవ్వడమే తప్పు కదా. అది దానికి ఉన్నోడు లేనోడు అందరు సమానమే బిడ్డ. రైటర్కు ఆ రంగనాథన్ తిట్టేది తప్పే, రేవంత్ రెడ్డిని కూడా తిట్టేది తప్పే. ఉన్నోడు లేనోడు అందరూ కొలగొట్టాలి తప్పు చేసినప్పుడు. ఎవడైనా సుతపం కాదు, నేనైనా అంతే. దయచేసి మన యాదవులను బయటికి రావాలి. ఏ ప్రభుత్వం అన్నా యాదవుల మీద ఒక కన్నేసి ఉంచితేనే వాళ్ళు 4 కాలాలు మంచిగా ఉంటారు అనేది నాకు నమ్మకము. యాదవ్ బిడ్డలను వాళ్ళు అమాయకులు కాబట్టి అమాయకులను బాగుపడేటట్టు చేయండి. మీరు వాళ్ళకు ఏదన్నా ఉంటే మీరు సపోర్ట్ చేయరు. దొంగతనం చేయరు యాదవులు, లంగతనం చేయరు యాదవులు. వాళ్ళు మాట అంటే తప్పరు, ఒక అప్పిచ్చినని ముంచరు, గవర్నమెంట్ని ముంచరు. వాళ్ళంతా భయంతో కడతారు, వాళ్ళు మిత్తితో సాగడతారు. కాబట్టి అది వాళ్ళకు కూడా తెలుసు. కావాలని వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటారు, గొర్రె తాలకాయలు కూపుతారని వాళ్ళకు అర్థమయ్యే మనల్ని ఈడబెట్టిర్రు. ఈడబెట్టిందన్న మనోళ్ళు తెలుసుకొని మంచిగా బాగుపడాలనేది నా కోరిక బిడ్డ. అందరూ అన్ని పార్టీలలో ఎవరికి ఏది దోస్తే అది చెయ్యరు, బయటికి రాండి. బయటికి రావాలి, అన్ని పార్టీలలో ఉండాలి, ఎవరికి నచ్చిన పదవులు వాళ్ళు చేయాలి. ఎవరికి నచ్చిన పదవులు వాళ్ళు చేయాలి. మనకి ఎవరితోటి దుష్మన్ లేదు, ఎవరితోటి బాధ లేదు. వింటున్నావు బిడ్డ? అందరు చల్లపునే ఉండాలి, చల్లగానే బతకాలి. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళను ఓ కన్ను పెట్టి చూస్తేనే గవర్నమెంట్ 4 కాలాలు ఉంటుందని నేను నమ్ముతా.
చూశారు కదా, సమాజానికి సంబంధించినటువంటి అనేక అంశాల మీద తనకున్నటువంటి అవగాహనతో మనకు తెలియపరచడం జరిగింది. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులను మరికొంతమందిని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. కాబట్టి మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. యాదవ్లారా, మీరు యాదవ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లక్షల మంది చూస్తున్నారు కానీ 50,000 కూడా సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే చేయండి.